హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం అమరావతిలో ఉన్నామండి. రాజధాని అమరావతిలో E11 N9 జంక్షన్లో అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి మనం N9 రోడ్ గుండా ఒక 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిద్దామండి. ఈ 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించినప్పుడు ఈ రోడ్డులో ఎలాంటి పనులు జరుగుతున్నాయి అనే విషయాల్ని ఇప్పుడు మనం చూద్దామండి. ఎందుకంటే వీలైనంత తక్కువ సమయంలో కుదిరినంత ఎక్కువ సమాచారాన్ని దృశ్యాలని మీకు చూపించడానికి ప్రయత్నిస్తాను. అందుకోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇక మనం ఈ రోడ్లో ఒక 5 కిలోమీటర్లు ప్రయాణిద్దాం. అక్కడ ఎలాంటి పనులు జరుగుతున్నాయనే విషయాల్ని చూద్దాం. మొట్టమొదటిగా మనం కాస్త దూరం వచ్చే సమయానికి మనకు కనిపించిన దృశ్యం ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ ఇలా పనులు జరుగుతూ ఉన్నాయి. చూశారు కదా, ఈ పైప్ లైన్లు అన్నీ కూడా గడిచిన 5 సంవత్సరాలు ఇంకా అంతకుమించి ఈ కాలం మొత్తం కూడా ఇవన్నీ అలా ఒక బురద గుంతలో పడి ఉండడాన్ని మనం గమనించవచ్చు. వాటన్నిటిని ఆ భారీ యంత్రం సాయంతో వాటన్నిటిని తీసి ఒడ్డుకు వేయడం జరిగిందండి. చూస్తున్నారు కదా, క్లియర్గా చూశారు కదా, ఒక భారీ యంత్రం అక్కడ పనిచేస్తూ ఉంది. అవన్నీ కూడా తీసి బయటకు వేయడం జరిగిందండి. ఇదంతా రోడ్డు వర్క్లో భాగంగా జరుగుతున్న పని అండి. ఇంకా ఈ పైపులన్నీ ఎక్కడున్నాయంటే, ఈ పైపులన్నీ కూడా డ్రైనేజీ వ్యవస్థ వచ్చే ప్రాంతంలో 2014-2019 మధ్య కాలంలో జరిగిన పనుల తాలూకు గోతుల్లో పడి వర్షపు నీటిలో మునిగిపోయాయి. వాటన్నింటినీ తీసి పక్కకు వేశారు. మనం ఇక్కడ విజువల్ని అయితే క్లియర్గా చూడొచ్చు. అదిగో చూడండి, ఇది డ్రైనేజీ వ్యవస్థ కోసం నిర్మించే నిర్మాణాలు చూడొచ్చు. ఇక్కడైతే ఈ పని జరుగుతుంది. రోడ్డు పని కూడా జరిగింది, మనం కాస్త గమనించవచ్చు. ఇంకా అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్దామండి. ఎలాంటి పనులు జరిగాయో కూడా చూద్దామండి. ఇంకాస్త ముందుకు వెళ్ళిన తర్వాత మనకైతే అది దూరంగా కనిపిస్తుంది కదా, ఇక్కడ కాంట్రాక్ట్ క్యాంప్ ఆఫీస్ అయితే ఇక్కడ నిర్మాణం జరుగుతుందండి. క్యాంపు కార్యాలయం అంటే దీంట్లో పెద్ద పెద్ద మిషనరీలు, యంత్రాలు, సామాగ్రి మరియు వర్కర్స్, కార్మికులు అందరూ ఉంటారు. లోపలికి వెళ్ళి చూద్దామంటే మీ అందరికీ తెలిసిన విషయమే, యూట్యూబర్లని లోపలికి రానివ్వరు. అందువలన మనం బయట నుంచే చూపించుకుందామండి. చూసారా, ఈ క్యాంప్ ఆఫీస్ ఎంత పెద్దదో, అక్కడ ఎంత పెద్ద పెద్ద మిషనరీలు ఉన్నాయో, పెద్ద పెద్ద పైప్ లైన్లు. ఇలాగా కాస్త దూరం వచ్చిన తర్వాత పనులు జరగడాన్ని మనం గమనించవచ్చు. రెడీమిక్స్ ప్లాంట్ కూడా ఇందులోనే నిర్మాణం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ సామాగ్రి అంతా కూడా 2014-2019 మధ్య కాలంలో జరిగిన పనులు, వాటిలో భాగంగా అక్కడ తీసుకువచ్చి పెట్టిన సామాగ్రినండి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇంకా అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత చూడండి, ఈ పక్క కూడా రోడ్డుకి అటుపక్క ఇటుపక్క 2 పక్కలు కూడా పనులు జరగడాన్ని మనం గమనించవచ్చు. ఇది కూడా ఒక కాంట్రాక్ట్ క్యాంప్ ఆఫీస్ అండి. ఇక్కడ కూడా ఇందాక చెప్పుకున్న విధంగా పెద్ద పెద్ద సామాగ్రి మరియు కార్మికులు, వారికి సంబంధించిన వస్తువులు, పనులకు సంబంధించిన వస్తువులు అన్నీ కూడా ఈ ఆఫీసులో పెట్టుకొని ఉంటారు. ఇక్కడ మనం కాస్త గమనించినట్లయితే రోడ్డు వర్క్ జరుగుతుంది, అది మనం చూడవచ్చు. ఇంకా దాని ఎదురుగా ఉన్న రోడ్డు కూడా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. కంప చెట్లని మొత్తాన్ని కూడా ఒక కుప్పగా వేస్తున్నటువంటి డోజర్ని అయితే మనం చూడవచ్చు. ఇక అక్కడి నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే చూద్దాం, అదిగో దూరంగా ఏదో పని జరుగుతుంది. అక్కడికి వెళ్ళి ఏం పని ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే మనం రోడ్డు శుభ్రం చేయడాన్ని గమనించవచ్చు. డివైడర్ల మధ్యలో నుంచి పిచ్చి మొక్కలు, కంప చెట్లను మొత్తాన్ని కూడా తొలగించి వేయడాన్ని మనం గమనించవచ్చు. ఇక్కడ ఏం పని జరుగుతుంది అని అంటే, 2014-2019 మధ్య కాలంలో రాజధాని అమరావతిలో భారీ పైప్ లైన్లని వేయడం మనం చూసాం. ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్న పని ఏంటంటే, 2014-2019 మధ్య కాలంలో జరిగినటువంటి ఈ వాటర్ పైప్ లైన్లు అసంపూర్తిగా జరగడం జరిగిందండి. అయితే అసంపూర్తిగా జరగడం వల్ల ఈ పైప్ లైన్లోకి భారీగా బురద నీరు, మట్టి, బురద చేరిపోయి కాస్త శిథిలమైపోయే పరిస్థితికి అయితే వచ్చింది, తుప్పు పట్టిపోయే పరిస్థితికి. ఇప్పుడైతే జరుగుతున్న పని ఏంటంటే, ఆ పైప్ లైన్లు మొత్తాన్ని గ్యాస్ కట్టర్తో కట్ చేసి తీసేసి వాటన్నిటిని బాగున్నాయో లేదో పరీక్షించి మరలా పైప్ లైన్లు వేయడం అయితే జరుగుతుందండి. చూడవచ్చు ఇక్కడ మనం ఆ పని జరుగుతుందండి. ఇక అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళినట్టయితే రోడ్డు అయితే చాలా బాగా చేశారండి, మనం చూడవచ్చు. ఇంకా అక్కడ నుంచి కాస్త ముందుకు వెళ్ళినట్టయితే మే 2వ తారీఖున మోడీ గారి సభ జరుగుతుంది కదా, అమరావతి పునఃనిర్మాణ
కార్యక్రమ సభ జరుగుతుంది. దానికి సంబంధించిన పనులని మనం అలా పైన చూసుకుంటూ వెళ్ళిపోదామండి. ఈ రోడ్లోనే జరుగుతుంది కనుక మనం ఈ రోడ్లో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నాం కనుక ఏ పనులు జరుగుతున్నాయో మీకు చెప్తానన్నాను. అందుకోసమని ఈ సభకు సంబంధించి కూడా పనులు జరుగుతున్నాయి. అవి అలా మనం చూసుకుంటూ వెళ్దామండి. చూశారు కదా, ఇక్కడ మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఈ అమరావతి పునర్నిర్మాణ సభకు సంబంధించిన పనులైతే ఓ రేంజ్లో భారీగా జరుగుతున్నాయండి. ఎంత భారీగా జరుగుతున్నాయంటే ఇంచుమించు 5 లక్షల మంది క్రౌడ్ వస్తారని అంచనా వేశారు అధికారులు. పైగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కనుక ఇంకా హై లెవెల్ సెక్యూరిటీ, హై లెవెల్ క్వాలిటీ పనులు ఇక్కడ మనం చూడొచ్చు. ఈ రోడ్డు అయితే కొత్తగా వేయడం మనం చూడొచ్చు. ఈ రోడ్డు కొత్తగా వేశారు. చూశారు కదా, మొత్తం 3 భారీ టెంట్లని, వాటర్ ప్రూఫ్ భారీ టెంట్లని అక్కడ నిర్మించారు. తాత్కాలిక టెంట్లే అవి. మరియు ఈ రోడ్డు మొత్తం కూడా గ్రీనరీతో అలంకరించారు. చూడొచ్చు, కొత్త మొక్కలు తీసుకొచ్చారు. మరలా ఈ సభ సాయంత్రం కూడా ఉంటుంది కనుక భారీగా విద్యుత్ లైట్లను కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. చూశారు కదా, మొక్కలు ఇంకా వస్తూనే ఉన్నాయి. ఎలాంటి మొక్కలు వస్తున్నాయి కూడా మీరు అందరూ చూడొచ్చు. చూసారా, భారీ టెంట్ల నిర్మాణం పూర్తయిపోయింది. మరియు దాని ముందు అప్రోచ్ టెంట్లను కూడా నిర్మిస్తున్నారు. ఇక ఇదంతా కూడా ఓపెన్ ఏరియా అండి. ఓపెన్ ఏరియాలో ఫ్లడ్ లైట్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇదంతా కూడా భోజనం చేయడానికి లేదంటే స్నాక్స్ తినడానికి అనుకూలంగా ఈ యొక్క భారీగా అక్కడైతే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఇది పాతగా 2014-2019లోనే నిర్మాణం జరిగింది. కాకపోతే ఇప్పుడు మనం అక్కడ చూస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. లోపల పనులైతే ఇప్పుడు మొదలైపోయాయి, జరుగుతూ ఉన్నాయి. చూసారా, గ్రీనరీ ఎలా పెంచారో, లైట్స్ని ఎలా అమర్చారో మీరు చూడొచ్చు. ఇక్కడ మొత్తం కూడా 350 ఎకరాల సభాస్థలమే ఉంటే పార్కింగుల కోసం మరియు ఇతర అవసరాల కోసం మొత్తం కూడా ఒక 300 ఇంకా ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని శుభ్రం చేయడాన్ని మనం చూడొచ్చు. ఇదంతా కూడా సచివాలయం వెనుక భాగం. సచివాలయాన్ని చూస్తాను, ఇదిగోండి సచివాలయం వెనుక భాగం ఇదంతా. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సభకు సంబంధించిన ఏర్పాట్లు. ఇక అక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళినట్లయితే ఇక్కడ పాలవాగు పనులు జరుగుతున్నాయండి. అవి మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇదంతా పాలవాగు పనులు. ఇక్కడ పాలవాగు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఎంత వేగంగా జరుగుతున్నాయంటే ఇప్పుడు మనం చూసేది కాదు, లోపల ఇంకా బాగా జరుగుతున్నాయి. మనం ఎలాగో వచ్చాం కనుక ఈ రోడ్లోనే ఆ పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి అవి కూడా చూద్దామండి. చూడండి ఎంత భారీగా జరుగుతున్నాయో పాలవాగు పనులు మనం చూడొచ్చు. ఈ ప్రాంతం అంతా కూడా నిన్న మొన్నటి వరకు మొక్కజొన్న తోటలు, ఇతరత్ర పంటలతో ఈ పొలాలన్నీ ఉండేవి. అయితే రైతులు కూడా పంటలు ఏ స్థాయిలో ఉన్నా కానీ, ఎలా స్థితిలో ఉన్నా కానీ మీరు మాత్రం పనులు మొదలు పెట్టండి అని ఆ భూములు వారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇవంతా ల్యాండ్ పూలింగ్లో తీసుకున్నవే. కాకపోతే ఆ రాజధాని నిర్మాణం ఆగిపోవడం వలన వారు పంటలు వేసుకున్నారు. అయినప్పటికీ కూడా రైతులు అభివృద్ధి కోసం పంటలు ఏ స్థితిలో ఉన్నా కానీ మీరు పనులు మొదలు పెట్టుకోవచ్చు అని చెప్పారు. వారు పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. అది మనం ఇప్పుడు చూడొచ్చండి. ఇక ఇక్కడ నుంచి ఇంకాస్త ముందుకు వెళితే ఈ రోడ్డు సీడాక్సిస్ రోడ్లో కలుస్తుంది. అక్కడ నుంచి కృష్ణానది దగ్గరికి వెళ్తుంది. ఇక అంతేనండి, ఈ మధ్యలో ఎలాంటి పనులు జరగటం లేదు. ఇది మనం వీలైనంత తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని తెలుపుకోవడానికి, చూపుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఈ ప్రయత్నం చేశాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తప్పకుండా రాయండి. అందరికీ మరొకసారి నమస్కారం. మరింత రాజధాని అమరావతి వార్తలు, విశేషాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను.